ఇది మన టీజీవీ తెలుగులో మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ తెలుగు. అయితే ఇప్పుడు ఆస్పైరింగ్ ఎడ్యుప్రీనియర్స్ అంటారు కదా, ఎడ్యుకేషన్లో ఆంటర్ప్రీనర్షిప్ పర్సూ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? రావాలా వద్దా అసలు? చాలా రావాలి, ఎందుకు రాకూడదు? ఇప్పుడు ఎవరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టినా, కాలేజ్ పెట్టినా, స్కూల్ పెట్టినా కూడా ఆబ్జెక్టివ్ షుడ్ బి, నేను అదే చెప్తాను మళ్ళీ మీకు ఎందుకు వస్తున్నావు, యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వై. నీకు స్ట్రాంగ్ వై ఉన్నప్పుడు యూ విల్ నో హౌ టు సక్సీడ్, రైట్? ఆ వై అనేది చాలా అవసరం. ద సేమ్ టైమ్ ఆ వైతో పాటు వెన్ యూర్ కమిటింగ్ టు ఎంప్లాయీస్, డూ యూ హ్యావ్ ఆల్ ద, నీకు ఆ విజ్డమ్, ఆ నాలెడ్జ్, అప్గ్రేడేషన్, నీకు నాలెడ్జ్ ఉందా రియలీ టు సపోర్ట్ ద ఎంప్లాయీస్, సబ్జెక్ట్ వైజ్, ఇంటెలెక్చువల్ వైజ్. ఒకటి ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఒక ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు ఒక 4-5 years వరకు ఫండ్స్ ఉండాలి మన దగ్గర, మినిమం ఫండ్స్ ఉండాలి. ఆ కమిట్మెంట్, ఒక ఎంప్లాయ్ అంటే ఫ్యామిలీ కదా, ఫ్యామిలీలో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఈఎంఐస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నప్పుడు కమిట్మెంట్ నువ్వు తీసుకున్నట్టు అక్కడ ఫ్యామిలీ కమిట్మెంట్ నేను ఇస్తున్నాను అక్కడ. సో అది మర్చిపోకూడదు దానికి అన్నప్పుడు ఐ హ్యాడ్ టు వర్క్ ఎథికల్లీ, మోరల్లీ 24/7 కాంపిటీషన్ బీట్ చేసుకుంటూ నేను వర్క్ చేస్తేనే సిస్టమ్ ముందుకు వెళ్తుంది. అండ్ డెఫినెట్గా ఇంటిగ్రిటీ మర్చిపోవద్దు అసలే. ఇవన్నీ లేకుండా ఏదో చేయాలని అడ్డదారిలో వచ్చేసేసి అడ్డంగా కాంపిటీషన్, వాళ్ళని కొడతా వీళ్ళని కొడతా, ఆ కాలేజ్ నాకు ఎనిమి, ఈ కాలేజ్ ఎనిమి, నాకు వాళ్ళ ఎనిమి, ఇవన్నీ కాదు అక్కడ. వాట్ చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్ అండ్ హౌ ఆర్ యూ క్వాలిఫైడ్ ఫర్ దట్? నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం గ్యాప్స్ కనిపించాయి, నువ్వు అది ఎలా చేస్తున్నావు, దానికి నీ మ్యాన్ పవర్ ఏంటి, వై షుడ్ పీపుల్ ట్రస్ట్ యూ యాజ్ అ లీడర్, నీకు కొన్ని అట్రిబ్యూట్స్ ఏంటి, హౌ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ యూ ఆర్. ఎందుకంటే కమిట్మెంట్స్ మీ పార్ట్నర్కి ఇస్తున్నావు, పిల్లలకి ఇస్తున్నావు, పేరెంట్స్కి ఇస్తున్నావు, ఎంప్లాయీస్కి ఇస్తున్నావు అన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ద ఫ్యామిలీ సపరేట్లీ. దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఫర్ యూ ఫర్ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అది మర్చిపోకూడదు ఎప్పుడు కానీ అది. సో నో షార్ట్ కట్. నేను నమ్మేది ఏంటంటే డెఫినెట్గా యూనో ఇఫ్ సమ్మన్ ఈస్ సక్సెస్ఫుల్ వెరీ షార్ట్ టైమ్, ఈగో పెరుగుతుంది వాళ్ళకి. ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్గానికల్లీ, యూ విల్ క్రియేట్ ద కల్చర్ అండ్ వాల్యూస్. సో ఎక్సలెన్షియా ఈరోజు మేము 10 సంవత్సరాల్లో మాకున్న బ్రాంచ్ అని నిజంగా ఎక్కువ ఏం కాదు, తక్కువనే అది. కాకపోతే వీ హ్యావ్ క్రియేటెడ్ కల్చర్ అండ్ వాల్యూస్.